నమస్తే వెల్కమ్ టు థీర్మా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్ అన్నమాట చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే డబల్ ఇంజన్ అనే మూవీ అయితే ట్రైలర్ రిలీజ్ అయింది. సో ట్రైలర్ చూసినా బాగా పర్లేదు డీసెంట్ తక్కువ బడ్జెట్లో ఒక మూవీ. ఈ మూవీ చూసుకుంటే మాత్రం ఒకటే మాట చెప్తున్నా ఏంటంటే ఒక పాములు పట్టడం వల్ల మనకు పైసలు వస్తున్నాయి, దాని మీద కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఈ మూవీ వచ్చేసరికి కదా జనవరి 5th రోజున థియేటర్లో రిలీజ్ అవుతుంది ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం చాలా మటుగా 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో నాలాంటి వాళ్ళకైతే పండుగ అనుకోవచ్చు. ద బ్యాట్మ్యాన్ క్లాసిక్ బ్యాట్మ్యాన్ మనకు అందరికి తెలిసిందే కదా, మొత్తం డార్క్ సిల్వెట్టు వస్తున్నాయి కదా బ్యాట్మ్యాన్ ది యానిమేటెడ్ సిరీస్ అని. సో అది వాచ్ ఆన్ నెట్ఫ్లిక్స్ అని ఒక వీడియో అయితే పెట్టిరు సో వాచ్ నౌ అట్ 199 అని పెట్టిరు. సో కింద కామెంట్ చూసినపై ఎంజాయ్ అంటే ఎంజాయ్. సో ఇదేతుందో నెట్ఫ్లిక్స్ అవైలబుల్ ఉందన్నమాట సిరీస్. ఒకవేళ అయితే మీరు వాచ్ చేసుకోవాలంటే వాచ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే చిరంజీవి గారిది అప్కమింగ్ మూవీ గురించి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే వశిష్ఠ ఫిల్మ్ ఉంది కదా, అది కొంచెం డిలే అవ్వచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ నాకు వచ్చిన న్యూస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే చిరంజీవి గారికి ఏదో ఆపరేషన్ అయిందనేసి అన్నారన్నమాట. సో దానివల్ల కొన్ని డిలేస్ అవుతున్నాయి అనేసి అయితే వచ్చిందనమాట. సో ఇది చిరంజీవి గారిది మెగా 156 అనమాట వశిష్ఠ మూవీ. సో కొంచెం సోషో ఫిక్షనల్ ఫ్యాంటసీ లాంటి మూవీ అనమాట అవి. సో చూద్దాము అప్కమింగ్ ఇంకా అప్డేట్స్ ఉండవే చేస్తాను. నెక్స్ట్ నేను చూసుకుంటే పుష్ప 2 నుంచి అనమాట. సో పుష్ప 2 నుంచి మంచి అప్డేట్ వచ్చిందనమాట. ఏంటంటే మన వాళ్ళు అదే రోజున రిలీజ్ అయ్యేది, ఏది August 15th 2024కి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఐ థింక్ 2-3 days నుంచి బాగా రూమర్స్ అయితే వస్తున్నాయి, కొంచెం డిలే కావచ్చు, పోస్ట్పోన్ కావచ్చు అని. ఎందుకంటే అదే రోజున సింగం అగైన్ అనేసి అయితే బాలీవుడ్ మూవీ రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల ఒక మంచి క్లాష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే అంటారు పుష్ప 2కి అండ్ ఆల్సో సింగం అగైన్ మూవీకి. మేబీ మన సైడ్ అయితే మనకు అందరు తెలిసిందే, మన పుష్పరాజ్ తగ్గేదేలే అనే డైలాగ్తో ఎట్లయినా వస్తాడు. మన సౌత్ సైడ్ అయితే కన్ఫర్మ్, నార్త్ సైడ్ అయితే సింగం సిరీస్ జర బాగా హిట్ అయిందనమాట. మనకి సింగం నుంచి చాలా పార్ట్స్ వచ్చినాయి. సో చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ దాని మీద చూసే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, మీరు సింగం అగైన్ చూస్తారా పుష్ప 2 చూస్తారా అని కింద కామెంట్ అయితే చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే ఇది యానిమీ న్యూస్ అనమాట. వన్స్ అగైన్ చెప్తాను, ఇది యానిమీ న్యూస్. ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్ట్ ఉండి చూడవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మనపై. సో ఇక్కడ చూసుకుంటే ఓవర్లార్డ్ సంబంధించిన మూవీ అనమాట. సో ఓవర్లార్డ్ సిరీస్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారన్నమాట. సూపర్ డీసెంట్గా ఉంది, యానిమేషన్ అవన్నీ కూడా మీరు దాంట్లో సిరీస్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. బాగుంటుంది చూడండి. ఇక్కడ అప్డేట్ ఏంటంటే ఓవర్లార్డ్ యూత్కి యానిమీ ఫిల్మ్ అయితే ఈ ఇయర్లో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏమంటారంటే హోలీ కింగ్డమ్ ఆర్క్ మీద బేస్ చేసుకొని ఫిల్మ్ ఉంటుంది అనేసి అంటారు. సో ఏం లేదు ఒక మన వాళ్ళు కొన్ని మూవీస్ ఎట్లుంటాయంటే ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని సిరీస్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసుకుంటే డ్రాగన్ బాల్జీ కూడా సేమ్ అలాంటిదే. అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత దానికి లింక్ కూడా మనకి సిరీస్ వస్తుంది కదా. సో ఇది కూడా సేమ్ అలాంటిది అనమాట. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఉంటే అప్డేట్ చేస్తాను, దానికోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే అన్నమాట ఇవాళ మూవీకి సంబంధించిన అప్డేట్స్. మీకు యూస్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.